రామారావు పరిచయం ఉందా? రామారావు అని విన్నారు ఎప్పుడన్నా పేరు? అసలు పేరు ఆ పేరు వీళ్ళు మాట్లాడుకోవటం, ఈ సింగ్ అన్న అయినా ఈ శ్రీకాంత్ అతను మాట్లాడుకోవటం వీళ్ళందరి గురించి తప్ప నేను ఎప్పుడు. ఓకే, ఆ మాట్లాడుకున్నటువంటి సందర్భంలో ఏమైనా వాళ్ళ వ్యాఖ్యలు ఏమైనా విన్నారా? ఏమైనా అసలు ఏం మాట్లాడుకున్నారో ఏమైనా అర్థమైంది? ఎందుకంటే ఇది మీరు చెప్పేది చాలా కీలకమైన పాయింట్స్. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ 10 కోట్ల మంది ఇది అబ్జర్వేషన్ చేస్తారు. ఎందుకంటే మీరు ఏదైనా ఉంటే నిజంగా ప్రజల కోసం చెప్పండి. ఐ స్వేర్ అదే చెప్తున్నా. ఇప్పుడు నేనున్న నా ఏజ్ లో, నేనున్న నా కెరియర్ లో ఇప్పుడు ఎవరో ముసలోళ్ళతో మాట్లాడుకునే టాపిక్ నేను వెళ్ళి ఏమని వింటాను? టీవీ చూసుకునేదాన్ని, నా గోల్లో నేను ఉండేదాన్ని. వాళ్ళు అసలు ఫస్ట్ థింగ్ ఆ కేఎన్ఆర్ ఎవరో తెలీదు, లేకపోతే అంటే మీకు పరిచయం లేదు. శ్రీకాంత్ కి ఎప్పుడైనా ఆ సందర్భంలో వాళ్ళు ఫోన్స్ ఈ మాటలైతే వినేదాన్ని. కేఎన్ఆర్ ఒకటి, ఇంకా అదే శ్రీకాంత్ చెప్పే వాళ్ళ పేర్లు అయితే వినేదాన్ని. ఐఏఎస్ ఐపీఎస్ లు, ట్రాన్స్ఫర్లు, రిజిస్ట్రేషన్, ఈ ప్రాసెస్ అంతా వినేదాన్ని. అంటే వినడం అనేది అంత ఇంట్రెస్టింగ్ గా ఉండదు. ఆ టాపిక్ నేను ఏం వినాలి అన్నట్టు ఉండేది. పెద్దగా వినేదాన్ని కానీ మొత్తానికి కేఎన్ఆర్ సబ్జెక్ట్ గానీ ఐఏఎస్ ఐపీఎస్ ట్రాన్స్ఫర్ గురించి మాత్రం మాట్లాడుకుంటుండేవాళ్ళు. ఏదో మాట్లాడుకుంటా ఉండేవాళ్ళు. ఎవరు పడమటి సురేష్? ఎవరు ఈయన గురించి ఆయనది కూడా వినేదాన్ని. ఆ పడమటి సురేష్ ఎవరా పడమటి సురేష్ కూడా నాకు తెలీదు. వింటూ ఉండేదాన్ని ఎక్కువ. ఈ పేర్లన్నీ ఆ ఉన్న 1 వీక్ లో కూడా చిరాకు వచ్చేలాగే ఊరికే వీళ్ళందరూ పేర్లు అన్ని వింటూ ఉండేదాన్ని. అంటే ఆ సంభాషణలే చాలా కీలకం అవుతాయి కదా ఎవిడెన్స్ ఈ మొత్తం ఎపిసోడ్ లో. అంటే ఇప్పుడు ఇవన్నీ జరిగినాయి అనేదాన్ని మీరు నమ్ముతున్నారు? అసలు శ్రీకాంత్ కానీ లేదా ఇవన్నీ ఈ డిపార్ట్మెంట్స్ ఇవన్నీ జరిగి ఉండొచ్చు, ఇంత ఎవిడెన్స్ బయటకు వచ్చినాయి కదా, జరిగి ఉండొచ్చు అని అనుకుంటున్నా. అంటే ఇప్పుడు వీళ్ళందరూ విన్న తర్వాత ఆయన పారిపోవటం అని అన్నారు. తర్వాత అంతకు ముందు ఎవరో పారిపోయారు, వీళ్ళందరూ అరెస్ట్ అన్న తర్వాత డెఫినెట్లీ మేబీ జరిగే ఉండుంటది. ఐఎమ్ నాట్ షూర్ ఎంతవరకు జరిగింది ఏంటి అనేది, కానీ జరిగే ఉండు. ధర్మసింగ్ రాసిన లేఖ చదివేవా? లెటర్ అంటే మీ దాంట్లోనే చూసావు కదా, ఏమనిపించింది? ధర్మసింగ్ ఒక సబ్ రిజిస్ట్రార్, 28 years తన కెరియర్లో తను ఒక రిజిస్ట్రార్గా ఉన్నటువంటి వ్యక్తి గవర్నమెంట్కి, ముఖ్యమంత్రికి రాసినటువంటి లేఖను చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? అంటే దొరికిపోయిన తర్వాత నేను కాదు అన్నట్టు ఏదో ప్రూవ్ చేద్దామని అనుకున్నాడు అని అనిపించింది. అంతకుమించి అతను తప్పు చేసి దొరికిపోయాడు అని అనుకుంటున్నారా, లేకపోతే అందరు కలిసి తప్పు చేసిన దాంట్లో అతను తప్పుకోవాలనుకున్నాడు అనిపించిందా? అందరూ చేసిన తప్పులో అతను తప్పుకొని మిగతా వాళ్ళని పెడదామని అనుకున్నా. రైట్, దగ్గరగా ఉన్నాం. ఎందుకంటే ఇది ఒకరు చేసిన తప్పు కాదు. మరి ధర్మసింగ్ శ్రీకాంత్ పేరు మీద ప్రాపర్టీస్ రాయడు కదా, శేషుబాబు మీద ప్రాపర్టీస్ రాయడు కదా, మరి ఈ ఆస్తులు ఎన్ని చేయించుకుంటున్నాను రిజిస్ట్రేషన్ అని ఎప్పుడైనా శ్రీకాంత్ చెప్పాడా? మా ఇద్దరు మన అంత రాపోలేదు. ఎందుకంటే వాళ్ళ మదర్ ఫాదర్ నేను ఎప్పుడు కలవలేదు, వాళ్ళ అక్క బావ నేను ఎప్పుడు కలవలేదు. శ్రీకాంత్ నేను వాళ్ళని ఎప్పుడు కలవలేదు. మ్యారేజ్ కూడా రాలేదా? మ్యారేజ్ ఎక్కడ జరిగింది? చిన్న తిరుపతి. మీరిద్దరే చేసుకున్నారు, మిగిలిన ఎవరు రాలేదు ఫ్యామిలీ? వాళ్ళ సైడ్ నుంచి అసలు ఎవరు నేను కలవలేదు, ఇప్పటికీ కలవలేదు నేను. ఇట్స్ గుడ్ రిలేషన్. ఈవెన్ ఐ ఫీల్. సరే, ఇప్పుడు ఈ ఎంటైర్ ఎపిసోడ్లో